హలో అండి అందరికీ. రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించిందనమాట. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రస్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారు కొన్ని ఆధారాలతో ఫేక్ ఓట్లని ఎలా తయారు చేసి బీజేపీకి ఎన్నికల కమిషన్ సహకరిస్తుందని చెప్పేసి కొన్ని ఆధారాలతో ఏదైతే ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రస్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. అయితే ఈ సందర్భంగా ఏదైతే ఈ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టారు, ఈ యొక్క అనుమానాలు ఏదైతే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అనుమానాల మీద వాటన్నిటిని కూడా నివృత్తి చేసేందుకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ అయితే నిర్వహించిందనమాట. అయితే ఈ ప్రెస్ మీట్ అనేది ఒక రకంగా హాస్యాస్పదంగా మిగిలిపోయింది. ఇంకా మరిన్ని అనుమానాలకి తావు తీసిందనమాట. ముఖ్యంగా కొంతమంది రిపోర్టర్లు ఏదైతే ఎన్నికల కమిషన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏమని అడిగారు అంటే, సార్ మరి ఇలా రాహుల్ గాంధీ గారు ఇలా సీసీ ఫుటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, అయితే సీసీ ఫుటేజ్లో మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటారు కాబట్టి అక్కడ మహిళల యొక్క ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము సీసీ ఫుటేజ్ ఇవ్వలేము అని చెప్పేసి ఏదైతే ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ సమాధానం అనేది అందరికీ కూడా ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే, మహిళలు ఏదైతే పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు, అదేమి డ్రెస్సింగ్ రూమ్ కాదు. మహిళలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోతారు, అదేం డ్రెస్సింగ్ రూమ్ కాదు. అలాంటప్పుడు మన బయట సీసీ కెమెరాలు కూడా చాలా ఉంటాయి, అక్కడ కూడా మహిళలు రికార్డ్ అవుతారు. ఇప్పుడు పోలింగ్ స్టేషన్లో ట్రాన్స్పరెన్సీ కోసం ఏదైతే సీసీ కెమెరా అడుగుతుంటే అక్కడ మహిళల ప్రైవసీకి దెబ్బతింటుంది అంటవేంటి అని చెప్పేసి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా హీరో నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఏమంటారు అంటే, ఏదైతే పోలింగ్ బూత్ ఏమి మహిళల డ్రెస్సింగ్ రూమ్ మార్చుకునే ప్లేస్ ఏమీ కాదు, అది ఒక పోలింగ్ స్టేషన్, అక్కడ ఎలా ట్రాన్స్పరెన్సీగా ఎన్నికలు జరుగుతుందో లేదో తెలుసుకోవడం కోసమే. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇక్కడ ఇలా భయపడితేనే ఆ సీసీ కెమెరా ఇవ్వకపోవడమే ఇంకా అనుమానాలకు తావతిస్తుంది, ఇలా అయితే మీరు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని చెప్పేసి తీవ్రస్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మహిళల ప్రైవసీకి దెబ్బతింటుంది అనుకున్నారు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మగవాళ్ళే. అలాంటప్పుడు వీళ్ళు మాత్రం ఆ మహిళల యొక్క సీసీ కెమెరా ఫుటేజ్లు చూడొచ్చా, మిగతా వాళ్ళు చూడొద్దా? సంథింగ్ ఏమంటారు, మీరు చూస్తే ఏమో తప్పు కాదు. ఏదైతే కొంతమంది ప్రతిపక్షాలు ఏంటి అంటే, అక్కడ తప్పు జరుగుతుంది, తప్పు మీన్స్ ఏంటంటే అక్కడ ఏమంటారు పోలింగ్లో తప్పులు జరుగుతున్నాయి, ఫేక్ ఓట్లు వేస్తున్నారు, వాటన్నిటిని గుర్తించాలి అంటే మాత్రం మీరు సీసీ కెమెరా ఇవ్వరా అని చెప్పేసి ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ వాళ్ళు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ ప్రెస్ మీట్ తర్వాత మరొకసారి ఎన్నికల కమిషన్ మీద తీవ్రస్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది ఇంతటితో సద్దుమణిగేది కాదు అనిపిస్తుంది, మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రోజు రోజుకి వ్యవహరిస్తున్న తీరు అనేది ఇంకా మరింత అయితే కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర ప్రతిపక్షాల్లో కానీ తీవ్రమైన ఉద్రేకతాన్ని రేపుతుంది. కాబట్టి సంథింగ్ ఇది ఇప్పటితో కొనసాగేది కాదు, ఇంకా చాలా ప్రొలాయింగ్ మన దేశంలో ప్రొటెస్టు చాలా పెద్ద స్థాయిలో వెళ్ళేందుకు కూడా అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. వీళ్ళు ఏదైతే ప్రెస్ మీట్లో మనం చూసుకున్నట్లయితే ఆ సీసీ కెమెరా కనుక బయటపెట్టినట్టయితే ఇన్ని అనుమానాలు ఉండవు. ఆ సీసీ కెమెరాలు బయటపెట్టడానికి వీళ్ళు అనుమానం పడుతున్నారు కాబట్టి సంథింగ్ ఇంకా ఆడేదో జరిగిందన్న అనుమానం ఇంకా మరింత రెట్టింపు అవుతుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మీరు థ్యాంక్ యూ.